హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీస్కి. ఈరోజు 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని మిగిలిన పాఠ్యాంశాలలో 15వ పటం కాంతి, నీడలు, ప్రతిబింబాలు. ఇందులో ముఖ్యాంశాలు వచ్చేసి బల్బు వెలిగినప్పుడు బల్బు నుంచి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువుని చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బల్బు నుంచి వచ్చిన కాంతి ఈ చెంబు మీద పడి మన కంటికి ఏరి మనకు ఆ చెంబు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. కాంతిని ఇచ్చే వస్తువును కాంతి జనకం అంటాం. సూర్యుడు, వెలుగుతున్న విద్యుత్ బల్బు, వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతి జనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువునైనా కాంతి జనకంలా పనిచేస్తుంది. ఏదైనా వస్తువుకు నీడ ఏర్పడాలంటే ముఖ్యంగా కాంతి అవసరం. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని అపారదర్శక పదార్థాలు అంటాం. గాజు, గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి. కావున ఇటువంటి పదార్థాలకు నీడలు ఏర్పడవు. వీటిని పారదర్శక పదార్థాలు అంటాం. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు వాటి గుండా కాంతిని పాక్షికంగా అంటే స్వల్పంగా కొంచెం ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాళ్లలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. ఇక్కడ కృత్యం ఉంది. నీడలను ఏర్పరిచే వస్తువులు, నీడలను ఏర్పరచని వస్తువులు, అస్పష్టమైన నీడలను ఏర్పరిచే వస్తువులు అంటే పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక అని మనము డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నీడలు ఏర్పడడానికి కాంతి, అపారదర్శక వస్తువు మాత్రమే సరిపోవు. వీటితో పాటుగా మీరు పై కృత్యంలో వాడిన అట్ట లేదా డ్రాయింగ్ షీట్ వంటి తెర కూడా కావాలని తెలుసుకున్నారు కదా. ఈ తెర లేకపోతే మనం పట్టిన నీడ ఎక్కడ పడుతుంది? తెర ఉన్నప్పుడే నీడ అనేది కనిపిస్తుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. మన సాంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ చూడండి, పటం 6 పై వెనుక బొమ్మల్ని ఇట్లా ఆడిస్తారు. ఈ నీడలు కనిపిస్తాయి. నీడను చూసి ఏ వస్తువు గుర్తించగలమా? ఇక్కడ చూడండి, పక్షిలాగా కొడుతుంది కానీ చేతులు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీడ అనేది కాంతి లేని ప్రదేశం కాబట్టి అక్కడ ఏ రంగు ఉండదు. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్యశాస్త్రం అంటారు. కాంతిని సరళ రేఖ మార్గంలో ప్రయాణించే కిరణాలుగా భావించి మనం పై పటాలలో కాంతి మార్గాన్ని తెలిపే బాణం గుర్తులను పొడిగించాం. ఇక్కడ చూడండి, సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుందని, అంటే కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పుడు మాత్రమే వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను ఊహించగలం, వివరించగలం, గీయగలం. ప్రాచీన కాలంలో ప్రజలు వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుందనే అవగాహన ఏర్పరచుకున్నారు. భూమి నుంచి కాంతి చంద్రునికి చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. కాంతి కిరణాలు సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువును కాంతి జనకానికి వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాలు గల నీడలు పడేటట్లు చేయగలుగుతున్నాం. పిన్ హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళ రేఖ మార్గపు ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని పిన్ హోల్ సూక్ష్మరంధ్రం గుండా పెద్ద వస్తువులను చూడవచ్చు. పిన్ హోల్ కెమెరాని తయారు చేసుడు ఎట్లా? మనం ఇంట్లో నలుపు డ్రాయింగ్ షీట్ను కొంత ముక్క కత్తిరించి పటం 10A చూపినట్లుగా లావు గొట్టం ఒక కొనకు ఒక మూతల అమర్చి రబ్బర్ బ్యాండ్ వేయండి. ఆ నల్ల కాగితపు మూత మధ్యలో గుండు సూదితో ఒక సన్నని రంధ్రం చేయండి. తెల్ల కాగితాన్ని పటం 10A ఎక్కడ ఉంది? ఇక్కడ చూపినట్లు సన్న గొట్టం ఒక కొనకు మూతలా అమర్చి రబ్బర్ బ్యాండ్ వేయండి. ఈ తెల్ల కాగితపు మూతపై 4 చుక్కలు కొబ్బరి నూనెను వేసి మూత భాగం అంతా పూయండి. అప్పుడు అది పాక్షిక పారదర్శకంగా మారి తెరవలే ఉపయోగపడుతుంది. తెల్ల కాగితపు మూత గల సన్న గొట్టాన్ని లావు గొట్టంలో వెనుక నుండి లోపలికి అమర్చండి. మీ పిన్ హోల్ కెమెరా సిద్ధమైనట్లే. ఒక కొవ్వొత్తిని వెలిగించి దాని పటం 10Bలో, అంటే ఇక్కడ ఉంది చూడండి, 10Bలో చూపినట్లు పిన్ హోల్ కెమెరా గుండా చూడండి. లోపలికి అమర్చిన సన్నని గొట్టం వెనుక భాగం నుండి చూస్తూ సన్న గొట్టాన్ని వెనుకకు ముందుకు జరుపుతూ కొవ్వొత్తి మంట గొట్టానికి అమర్చిన తెరపై స్పష్టంగా కనిపించేటట్లు చేయండి. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది.
కొవ్వొత్తి మంట ప్రతి బిందువు నుండి కాంతి అన్ని వైపులా రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. కానీ ఒక ప్రత్యేక దిశలో పిన్‌హోల్ వైపుగా వచ్చిన కాంతి కిరణాలే కెమెరాలోకి ప్రవేశిస్తాయి. కొవ్వొత్తి మంట పైభాగం నుంచి వెలువడిన కాంతి పటం 11A చూపినట్లు రుజుమార్గంలో ప్రయాణించి కెమెరాలోని తెర కింది భాగం నుండి వెలువడిన కాంతి కెమెరాలోని తెర పై భాగానికి చేరుతుంది. ఈ విధంగా మంటలో వివిధ బిందువుల నుండి బయలుదేరి పిన్‌హోల్ దిశగా వచ్చిన కిరణాలు మాత్రమే కెమెరాలోకి ప్రవేశిస్తాయి. మిగిలిన కాంతి కిరణాలు కెమెరాకు ఉన్న నల్ల కాగితపు మూతకు తగిలి ఆగిపోతాయి, లోపలికి ప్రవేశించలేవు. అందువల్ల తెరపై మంట ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. పిన్‌హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు పిన్‌హోల్ కెమెరాతో ఆరుబయట కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు చూడండి. 11Bలో చూపినట్లు చెట్టు మొత్తం ప్రతిబింబం తెరపై ఏర్పడడం గమనించవచ్చు. భూతద్దంతో ప్రతిబింబం. ఒక తెల్లని డ్రాయింగ్ షీట్తో ఏర్పరిచిన తెరపై ఒక భూతద్దం సహాయంతో ఏదైనా చెట్టు ప్రతిబింబం పడేటట్లు చేయండి. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. డ్రాయింగ్ షీట్ తెర మీద పడిన ప్రతిబింబం కూడా తలకిందులుగా ఉంది కదా. పిన్‌హోల్ కెమెరాలో ఏర్పడిన ప్రతిబింబానికి భూతద్దంతో ఏర్పడిన ప్రతిబింబానికి ఏం తేడా గమనించారు? పిన్‌హోల్ కెమెరాతో ఏర్పడిన ప్రతిబింబం కంటే ఈ ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడిందని మీరు గమనించి ఉంటారు. నీడకు ప్రతిబింబానికి మధ్య తేలారు. ప్రతిరోజు మనం అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటాం. మరి మనం ముఖం నీడ ప్రతిబింబమా ఎలా చెప్పగలం? నీడకు ఎటువంటి రంగు ఉండదు. నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియపరుస్తుందని మీకు తెలుసు. కానీ వస్తువు ఏ రంగులో ఉంటే ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. అంతేకాక అది పూర్తిగా వస్తువు ఫోటో అన్నట్లుగా ఉంటుంది. పరావర్తనాన్ని పరిశీలిద్దాం. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్లుతుంది. దీన్నే పరావర్తనం అంటాం. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. పుస్తకంపై పడిన కాంతి పరావర్తనం చెందలేదా? వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటిని చేరినప్పుడే ఆ వస్తువు మనకు కనబడుతుందని కృత్యం 1లో తెలుసుకున్నాం కదా. కాంతి ఏ వస్తువు పైన పడినా పరావర్తనం చెందుతుంది. కానీ అద్దం వంటి వస్తువులపై పడినప్పుడే ఆ పరావర్తనం చెందిన కాంతిని మనం గమనించగలం. జాగ్రత్త! మీరు పగటిపూట సూర్యుని కాంతిని కూడా అద్దాన్ని ఉపయోగించి ఈ విధంగా పరావర్తనం చేస్తూ ఆటలాడుతూ ఉంటారు కదా. కానీ ఆ కాంతి ఎవరికి కంటిలో కనబడకుండా జాగ్రత్త వహించండి. మనం ఏం నేర్చుకున్నాం? వస్తువులను చూడడానికి కాంతి అవసరం. కాంతినిచ్చే వస్తువును కాంతిజనకం అంటాం. అపారదర్శక పదార్థాలు కాంతి మార్గంలో అడ్డుగా ఉన్నప్పుడు నీడలు ఏర్పడతాయి. నీడలు ఏర్పడడానికి కాంతి అపారదర్శక పదార్థంతో పాటుగా తెర కూడా అవసరం. వస్తువుల నీడలను చూసి ఆ వస్తువుల రంగును గుర్తించలేం. కాంతి రుజుమార్గంలో సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఏదైనా వస్తువు మీద పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించి కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన చేసుకోవచ్చు. ప్రతిబింబం నీడ ఒకటి కావు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్‌డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. 16వ పాఠం సజీవులు, నిర్జీవులు. కలువ గింజలు 300 నుండి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. సజీవులలో చెల్లం చూసుకున్నట్లయితే అవి ఒకచోటు నుంచి ఒకచోటికి ఎట్లా ప్రయాణిస్తాయో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, నేను నడవడం, పరిగెత్తడం, ఈగ ఎగురుతాయి, గడ్డి చిలుక ఎగురుతుంది, గెంతుతుంది, కప్ప దుంకుతుంది, పాము పాకుతుంది, పావురం ఎగురుతుంది, చేప ఈదుతుంది, మొక్క చలనం ఉండదు కదా. మొక్కల్లో కూడా వికసించడం, ముడుచుకోవడం వంటి కొన్ని చలనాలు ఉంటాయి. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మనం మొక్కలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదిలిపోయాయి అనుకుంటాం. సహజంగా జరిగే విత్తనాల వ్యాప్తికి సంబంధించి మొక్క ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేస్తుంది. ఆహారం, జీవులు. మన ఆహారం అనే పాఠంలో మనకి ఇతర జంతువులకు వివిధ రకాల పనులు నిర్వర్తించడానికి ఆహారం అవసరమని తెలుసుకున్నాం. నెక్స్ట్, చాలా రకమైన మొక్కలు వేర్ల ద్వారా నీటిని, ఖనిజాలను నేల నుండి గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేస్తాయి. మొక్కలు ఆకులలో ఆహారం తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మీకు తెలుసా, మనం ఆహారం తయారు చేస్తాం, కానీ మనం తయారు చేసే విధానం, మొక్కలు తయారు చేసే విధానం ఒకటేనా? కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. ఇవి తమ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. ఇటువంటి మొక్కలను పరాన్న మొక్కలు అంటారు. ఉదాహరణ కస్కుట, బంగారు తీగ. సజీవులలో పెరుగుదల. పిల్లి కూనలు, కుక్క పిల్లలు, కోడి పిల్లలు పెరిగి పెద్దవడం చూస్తుంటాం. మీరు కూడా ప్రతి సంవత్సరం పొడవు పెరుగుతూనే ఉంటారు. అదేవిధంగా విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు చెట్లుగా పెరుగుతాయి. మానవ శిశువు
పురుషుడిగా లేదా స్త్రీగా పెరుగుతారు. మొక్కలు ఎప్పటికప్పుడు కొత్త కొమ్మలను ఉత్పత్తి చేస్తూ వాటిలో పెరుగుదలను చూపిస్తాయి. మొక్కలు జీవితాంతం పెరుగుతుంది, కానీ మనలో ఆ మాదిరిగా పెరుగుదల ఉండదు. మనలో పెరుగుదల కొంత ఎత్తు వరకు, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అయితే మన శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతుంటాయి. కొన్ని పెరుగుతాయి, కొన్ని పెరగవు. మన నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. కొంతకాలం పెరిగేది కోడి, జీవితాంతం పెరిగేది మొక్క, అసలే పెరిగింది రాయి గోడ. మీరు లిల్లీపుట్ డేవిడ్ మరియు గోలియత్ కథలు విన్నారు. నిర్జీవులు పెరగలేవు. పెరుగుదల సజీవుల ప్రత్యేక లక్షణం. అన్ని సజీవులకు ఈ లక్షణం ఉంటుందా? అన్ని సజీవులు శ్వాసించగలుగుతాయా? ఆవు విశ్రాంతి తీసుకున్నప్పుడు దాన్ని ఉదాహరణ పరిశీలించండి. అది ఎలా ఉంది? అది మెల్లగా కదులుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఆవు శ్వాసిస్తుందని మనకు అర్థమవుతుంది. మీ ముక్కు దగ్గర వేలు పెట్టి చూడండి. నాసికా రంధ్రాల నుంచి గాలి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. గాలి పీల్చినప్పుడు బయట నుంచి గాలి ముక్కు రంధ్రాల ద్వారా శరీరంలోకి పోతుంది. అలాగే గాలి వదిలినప్పుడు బయటకు వస్తుంది. చేప ఎక్కువసేపు గాలిలో ఉండదు. నీటిలో ఉన్నప్పుడు ఎలా అన్ని సజీవులు శ్వాసిస్తాయా? మొక్కలు కూడా మన మాదిరిగా శ్వాసిస్తాయా? వాటి ముక్కు లేదని మనకు తెలుసు. మరి అవి ఎలా శ్వాసిస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొక్కకు ముక్కు మాదిరి. కలబంద మాదిరిగా మందంగా ఉండే రసభరిత పత్రాలను తీసుకోండి. దాని వెలుపలి సన్నటి పొరను తీసి స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. పటం 3లో చూపిన విధంగా వివిధ నిర్మాణాలు కనబడతాయి. వాటిని పత్రరంధ్రాలు అంటారు. వాయు వినిమయంలో పత్రరంధ్రాలు తోడ్పడతాయి. సజీవులు వ్యర్థాలను విసర్జిస్తాయి. సజీవులు ఆహారాన్ని తీసుకుంటాయని మనకు తెలుసు. జీర్ణక్రియ తర్వాత వ్యర్థాలు శరీరంలో నుంచి తొలగాలి. మన శరీరంలో జరిగే అనేక రకాల జీవక్రియలో వ్యర్థ పదార్థాలు ఏర్పడుతుంటాయి. కోడిగుడ్డు తెల్ల సొనలో అల్బ్యూమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మనం బాగా కష్టపడి పనిచేసినప్పుడు మన శరీరం చెమటతో తడిసిపోతుంది. చెమట ఒక వ్యర్థ పదార్థం. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జక క్రియ అంటారు. జంతువులు రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి. అందులో ముఖ్యమైనవి పేడ, మూత్రం, చెమట మొదలైనవి. మొక్కలు కూడా వ్యర్థాలను విసర్జిస్తాయి, కానీ విసర్జించే విధానం జంతువుల లాగా ఉండదు, వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మొక్క కాండం మీద చిక్కటి పదార్థాన్ని చూసారా? అది వాటి విసర్జక పదార్థం. విసర్జక పదార్థాలను మనం పనికిరాని దుర్గంధభరిత పదార్థాలు అనుకుంటాం, కానీ జంతువులు విసర్జించే పదార్థాలను మనం ఎరువులుగా వాడతాం. మొక్కలు స్రవించే జిగురు, రెజిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. సజీవులు పిల్లలకు జన్మనిస్తాయి. గుడ్లు పెట్టే పక్షులను అండోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. అత్తిపత్తి మొక్క. టచ్ మీ నాట్ అత్తిపత్తి లేదా మైమోసా మొక్కను పరిశీలించడం చాలా కుతూహలంగా ఉంటుంది. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. ఈ మొక్కను తాకినప్పుడు అది ఎలా ప్రతిస్పందిస్తుంది? తిరిగి పూర్వస్థితిని పొందడానికి ఎంత సమయం పడుతుంది? తడిగా ఉన్న నేల నుంచి వానపామును సేకరించండి. ఒక గాజు సీసాను తీసుకొని దానిలో సగభాగం పటం 6లో చూపిన విధంగా నల్ల కాగితంతో మూయండి. పాత్రలో కొంత మట్టి వేసి దానిలో వానపామును ఉంచండి. ఈ సీసాను సన్నటి రంధ్రాలు కలిగిన మూతతో మూయండి. ఆ రంధ్రం ద్వారా గాలి పాత్రలోకి వెళ్తుంది. కాగితంతో మూయని భాగంలో వానపాము పాకేటప్పుడు సీసా పైన కాంతి పడేటట్లు చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించండి. మనం కాంతి పడేటట్లు చేసినప్పుడు అది చీకటి ప్రదేశంలోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుందని అర్థం. విత్తనాలకు ప్రాణం ఉందా లేదా? విత్తనాలు మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలకు ప్రాణం ఉందని మనకు తెలుసు. అదేవిధంగా విత్తనాలకు కూడా ప్రాణం ఉందని చెప్పవచ్చా లేదా? విత్తనాలకు ఉండే సజీవ లక్షణాల గురించి చర్చిద్దాం. బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. పెరుగుదల, శ్వాసించడం, విసర్జన, ఆహార సేకరణ, పిల్లల్ని కనడం, ఉద్దీపనలకు ప్రతిస్పందించడం మొదలైన లక్షణాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ప్రతి సజీవులోనూ ఈ లక్షణాలన్నీ ఉండవలసిన అవసరం లేదు, కానీ నిర్జీవులకు ఈ లక్షణాలు ఉండవు. మనుషులు సజీవుల మీద, నిర్జీవుల మీద కూడా ఆధారపడతారని గమనించాడు. చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ నిర్జీవం అవుతుందా? చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ మరే ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశాలుగా మారుతాయి. అందువల్ల చనిపోయిన జీవులని నిర్జీవులు అని చెప్పలేం. అవి సజీవులకు నిర్జీవులకు నడుమ ఏర్పడే మధ్యస్థ అంశాలని చెప్పవచ్చు. సూక్ష్మదర్శిని కింద కనబడే జంతువులు. పుస్తకంలో చిన్న చిన్న అక్షరాలు ఉన్నప్పుడు పెద్ద వాళ్ళు చదవడానికి కళ్ళద్దాలను ఉపయోగిస్తారు. పిల్లలు తరచుగా భూతద్దంతో ఆడుతుంటారు. భూతద్దంలో వస్తువులను చూసినప్పుడు అవి వాటి నిజ పరిమాణం కంటే పెద్దవిగా కనబడతాయి. భూతద్దాన్ని తయారు చేయడం. కాలిపోయిన వాడిన ఎలక్ట్రిక్ బల్బును సేకరించండి. అందులోని ఫిలమెంట్ తొలగించండి. బల్బులో సగం వరకు నీళ్లు నింపండి. ఆ బల్బు గుండా పుస్తకాన్ని చదవండి. పుస్తకంలోని అక్షరాలు పెద్దవిగా కనబడతాయి. చీమలు, దోమలకు ఉండే యాంటీనాను మనం మామూలు కంటితో చూడగలం. పూలను చేతిలో ముట్టుకున్నప్పుడు పసుపు రంగులో ఉండే పొడి మీ వేళ్ళకు అతుక్కుంటుంది. అదేమిటో తెలుసుకోవాలంటే జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్ని కిణ్వనం అంటారు.
మన కంటి ద్వారా నేరుగా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడటానికి ఉపయోగించే సాధనం సూక్ష్మదర్శిని. ఇది భూతద్దం మాదిరిగా పనిచేస్తుంది, కానీ అంతకంటే శక్తివంతమైన. ఇక్కడ చూడండి, సూక్ష్మదర్శిని నిర్మాణం ఉన్నది. అక్షికటకం, వస్తుకటకం, పీఠం, ఇది స్లైడ్, ఇది భుజం, ఇది స్థూల సవర్ణి, ఇది సూక్ష్మ సవర్ణి, ఇది కాంతి దర్పణం, ఇదేమో ఆధారం. రొట్టె బూజులు. మేము ఇంట్లో నిల్వ చేసే పచ్చళ్ళతో తడి చెంచా ఉంచవద్దని పెద్దలు చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తారు? తడి చెంచాని పచ్చళ్ళలో ఉంచినప్పుడు పచ్చళ్ళు పాడవుతాయి. 2 రోజుల వరకు రొట్టె ముక్కలను కానీ కూరగాయలను కానీ ప్యాక్ చేస్తే ఏమవుతుంది? అవి కుళ్ళి చెడు వాసన వస్తుండడం గమనిస్తాం. వాటిపైన బూడిద రంగులో ఉండే సన్నటి దారాల వంటివి చూస్తాం. కొద్ది రోజులకు అవి నల్లగా మారుతాయి. అంటుకున్నప్పుడు నల్ల రంగు పదార్థం మీ వేళ్ళకు అంటుకుంటుంది. కుళ్ళిపోయిన పదార్థాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించారు. పరిశీలించినప్పుడు సన్నటి దారాల వంటి నిర్మాణాలను బూజు అంటారు. మోల్డ్ను కూడా సజీవులు అని చెప్పవచ్చు. కుళ్ళిపోయిన పదార్థం పైన అది కూడా పెరుగుతుంది, కాబట్టి మోల్డ్ కూడా సజీవమైనదే. పెరుగులోని నీటి చిక్కను తీసుకొని స్లైడ్ పైన ఉంచండి. దాని మీద మరొక స్లైడ్ ఉంచండి. సూక్ష్మదర్శినిలో పరిశీలించి ఈ పరిశీలనను అమలు చేయండి. సూక్ష్మదర్శినిలో పరిశీలించే అంశాలను బొమ్మలను గీయండి. సూక్ష్మదర్శినిలో కనబడే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా అంటారు. బ్యాక్టీరియా వివిధ ఆకారాలలో ఉంటాయి. పెరుగులో కనబడే బ్యాక్టీరియా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని లాక్టోబాసిల్లస్ అంటారు. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. బ్యాక్టీరియా హాని కలిగిస్తాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అలాగే పక్షులు, జంతువులకు కూడా వ్యాధులను కలిగిస్తాయి. బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ రకరకాల వ్యాధులు కలిగిస్తాయి. బ్యాక్టీరియా ప్రపంచమంతటా వ్యాపించి ఉంటాయి. ఇవి లేని ప్రదేశమే లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు వ్యాధితో బాధపడుతున్నప్పుడు డాక్టర్ కాచి చల్లార్చిన నీళ్లు తాగమని సలహా ఇస్తాడు. నీటిలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. క్రీశకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అని అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. సూక్ష్మజీవులు మనకు కనబడకపోయినా అవి ప్రతి చోట ఉంటాయి. వాటిని కంటితో చూడలేము. మైక్రోస్కోప్ వంటి సాధనాల ద్వారా కొన్నింటిని మాత్రమే చూడగలం. కానీ సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. అవి జీవ ప్రపంచంలో భాగమే. మనం ఏం నేర్చుకున్నాం? మన చుట్టూ సజీవులు, నిర్జీవులు ఉన్నాయి. సజీవులు ప్రాణం పోగొట్టుకుంటున్నప్పుడు అవి నిర్జీవులుగా మారుతాయి. చనిపోవడం అనేది సజీవులకు, నిర్జీవులకు మధ్యస్థ దశ. చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారుతాయి. సజీవులకు పెరుగుదల, శ్వాసించడం, విసర్జన, చలనం, ఉద్దీపనలకు ప్రతిస్పందించడం, పిల్లలను కనడం వంటి లక్షణాలు ఉంటాయి. సజీవులలో చెట్లు, జంతువుల మాదిరిగా కదలలేవు. విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవుల లక్షణాలన్నీ వాటిలో కనబడవు. అతి సూక్ష్మమైన అంశాలను సూక్ష్మదర్శిని ద్వారా చూస్తాం. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. రొట్టె మీద పెరిగే దారాల లాంటి నిర్మాణాలను మోల్డ్, బూజు అంటారు. మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంతటితో 6వ తరగతి సామాన్య శాస్త్రం టోటల్ బుక్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టైల్ డైస్.